జగన్మోహన్ రెడ్డి సెకండ్ లిస్ట్ ప్రిపేర్ అయిందా? జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్ చేసినటువంటి సెకండ్ లిస్ట్ ప్రకారంగా ఆ 40 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల టిక్కెట్లు చెరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. చాలామంది ఇదే అనుకుంటున్నారని వస్తూ ఉంది. కాకపోతే ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు ఇప్పుడు ఎవరైతే వీరు టిక్కెట్లు నిరాకరిస్తున్నారో పోటీకి, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చించేయబోతున్నారు, మమ్మల్ని మా గురించి ఆలోచన ఏముంది, మేము తప్పించుకున్నాం కదా, మాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, మేము చాలా ఆనందంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే మమ్మల్ని మా ప్రభుత్వం చేసినటువంటి అరాచకానికి, మా ప్రభుత్వం చేసినటువంటి పనులకి అవతల వాళ్ళు ఎక్కడా తిరగబడి మా మీదకు రాకుండా ఉండటం కోసం ఇప్పుడు దాకా మేము ఏదో తిప్పలు పడ్డాము. ఈరోజు మాకు ప్రశాంతంగా ఉంది. మమ్మల్ని తప్పించడం వల్ల మాకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. నష్టమైనా కష్టమైనా ఆయనదే కాబట్టి, ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో నేనే అన్నాడు, నా బొమ్మ చూసే గెలిచారని చెప్పాడు కదా. ఇప్పుడు గెలిచినా ఒకటే, ఓడినా ఆయనే కాబట్టి మాకు వచ్చే నష్టం ఏముంది, కష్టమే ఉంది. కష్టం నష్టం ఆయనదే కదా. ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనకి కావాలి. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకునేవాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కావాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలను ఈరోజు జనాలందరూ కలిసి ఏమనుకుంటున్నారంటే రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, రాష్ట్రం బాగుపడాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజలందరూ కోరుకుంటున్నారనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళకి పోటీ చేసే అవకాశం కల్పించకపోతే చాలా ఆనందపడిపోతున్నారు. మీరు అనుకుంటున్నారు 30 మంది, 40 మంది, 70 మంది అనేది, రేపు అది ఎన్ని వందల మంది అవుతుందో కూడా తెలియదు. ఓకే, దానికి సంబంధించినంత వరకు అంటే 100 మంది అంటే అందరూ శాసనసభ్యులు ఉంటారని నేను అనుకోను. పోటీ చేసేవాళ్ళు దూరంగా, పోటీ చేయటం ఇష్టం లేని వాళ్ళు దూరంగా ఎటు ఉంటారు. కొంతమంది మమ్మల్ని ఈ పని చేస్తాడా, చేసిందంతా ఆయన చేసి ప్రజలు వ్యతిరేకిస్తుంది ఆయన కదా, మమ్మల్ని కాదు కదా, మా మీద ఏదో 10%, 20% వ్యతిరేకత ఉంది, 180% నుంచి 90% దాకా ఆయన మీద వ్యతిరేకత ఉంది కదా, కాబట్టి ఈయన మళ్ళీ గెలవనీయకూడదని చెప్పిన అభిప్రాయంలో కొంతమంది పనిచేస్తారు. జరిగే పరిణామాలు అంతే. అంతిమంగా నష్టపోయేది ఎవరు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఇప్పుడు కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే వాడు సహజం, అది వాళ్ళ బాధ్యత కూడా అదే, దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం కూడా ఏమి లేదు. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే మేము ఓడిపోతున్నాం అంటే పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరు కదా, అంటే గెలుస్తామని చెబుతారు. 175కి 170 అన్నారు మొన్న. ఈ మధ్య బేలతనంగా మేము 137 గెలుస్తామని కొంతమంది అంటున్నారు. కొంతమంది మేము ఎట్టయినా 100 స్థానాలైనా మేము అధికారంలో వస్తామని అంటున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయాలు ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటుంది తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేసి నీకు 151 స్థానాలు ఇచ్చారు. ఈ 151 స్థానాలు ఇచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ ప్రజల్లో వెళ్ళిపోయినాయి, మమ్మల్ని నమ్ముతున్నారు. అన్న తర్వాత 151, 175 కావాలి కదా, అవ్వాలా కాదా? అంటే ఈ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ వీళ్ళకి ఓట్లు వేస్తే అంటే నీ మీద వ్యతిరేకత ఏమి లేనట్టే కదా. మరి ఈరోజు ఎందుకు ఇంత బేలగా ఉన్నారు, మేకపోతు గాంభీర్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారు? దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శాసనసభ్యులు ఒకటి గుర్తుపెట్టుకోండి కృష్ణ గారు, ఇక్కడ ఎప్పుడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటే జనం వాళ్ళు ఎమ్మట నడుస్తారు, నాయకులు కూడా ఆ పార్టీలోకి వెళ్ళి చేరతారు. అవును. ఎప్పుడైతే వాళ్ళు అధికారంలోకి రారు అనే అభిప్రాయం ప్రజలు వస్తారో, ప్రజల అభిప్రాయానికి, ఎందుకంటే స్థానికంగా ఉండే వాళ్ళకి ప్రజల అభిప్రాయం తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మనకి మనుగడ సాగించాలంటే, రాజకీయ ప్రస్థానం కొనసాగించాలి అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళాలి, గెలిచే పార్టీ పలాంది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్దాము, లేదా వాళ్ళతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళు ఎమ్మటి వెళ్దాము, మనకి మళ్ళీ అధికారంలో భాగస్వాములు అవుతాము అని చెప్పి భావిస్తారు. ఆ భావించిన వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారనేది కూడా ప్రశ్నే కదా. ఓకే, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఈరోజు నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్తున్నారా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు తెలుగుదేశానికి, జనసేనకి వెళ్తున్నారంటే మీకు అర్థమైపోయింది గెలుపు ఎవరిదనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. దాని గురించి వాళ్ళు అనుకుంటుంది ఏందంటే చాలామంది అభిప్రాయం చూసుకుంటూ ఉంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొన్నటిదాకా ఏదో బొటాబొటీగా 30-40 స్థానాలు వస్తాయని ఆశపడేవాళ్ళం. కానీ ఈరోజు మాకు 2 అంకెల స్థానాలు వస్తాయనే నమ్మకం కూడా మాకు లేదు. కాబట్టి మాకు పోటీకి అవకాశం కల్పించకపోతేనే మంచిదనే భావనలో వాళ్ళు ఉన్నారు.
ఓకే. ఇప్పటికే సీఎంఓ నుంచి కర్ణం ధర్మశ్రీకి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి, వారితో పాటుగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, అలాగే గొల్ల బాబురావు, ఇలా కొంతమంది ఎమ్మెల్యేలకి ఇప్పటికే సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందని, వాళ్ళకి రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోం అంటూ కూడా తేల్చి చెప్పినట్లు కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి నిజంగా ఈ వార్తల ప్రకారం ఆ 40 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల టికెట్లు చిరిగిపోబోతున్నాయా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మన రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు. నీకు కింద స్థాయిలో పనిచేయడానికి 175 స్థానాల్లో నీ మనుషులు ఉన్నారు. అందుట్లో 151 స్థానాల్లో మీరే ఉన్నారు. అవును. మిమ్మల్ని తీసి పక్కన పడేస్తే 150 మంది వాళ్ళు ఉంటారు. వాళ్ళు పొరపాటు చేస్తే, వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెడితే, మీరు అనుకున్నది వాళ్ళు సంపూర్ణంగా అమలు చేయలేకపోతే తప్పు మీదవుతుందా వాళ్ళదవుతుందా? వాళ్ళ తప్పుండి ఇప్పుడు దాకా ఎందుకు దండించలేదు? ఎన్నికల దాకా ఎందుకు చూసుకున్నావు? క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది, కేవలం ఎమ్మెల్యేల మీద మాత్రమే కానీ నాయకుడి మీద కాదు అనేది జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు అనేది ఒక వార్త సార్. నిజమే కృష్ణ గారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అభిప్రాయం ఆయనకు వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కదా వ్యతిరేకత, స్థానిక శాసనసభ్యులు అని చెప్పి వాళ్ళని పిలిచిన కొంత ఏమన్నా మందలించారా? వాళ్ళు ఏమన్నా పక్కన పెట్టారా? వాళ్ళని ఆ రోజే మీరు పదవికి రాజీనామా చేయండి, నేను కొత్త వాళ్ళని తీసుకొస్తాను ఆ రోజే అని చెప్పారా? ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు దాకా మీరు ఎందుకు కొనసాగించుకున్నారు? దానికి సమాధానం ఉందా మీ దగ్గర? లేదు కదా. మీ మీద వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి శాసనసభ్యులు బలి చేస్తున్నారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. దానికి మీ దగ్గర సమాధానం ఏంటి? ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, నాయకులు అడుగుతున్నారు, శ్రేణులు అడుగుతున్నారు. ఆయన ఏమంటున్నాడు చాలా స్పష్టంగా, నన్ను చూసే గెలిపించారు కదా, నా బొమ్మే కదా మీరు చూసి గెలిచింది, మిమ్మల్ని చూసి ఎవరు గెలిపించారు, కాబట్టి నేను మిమ్మల్ని గెలిపించుకుంటాను, కొడతాను, నాకు సంబంధించిన విషయం ఇది కాదని చెప్పి అంటున్నారు కదా. అందుకే ఆ 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లేవని చెప్పి మిగతా కొత్త అభ్యర్థుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ఎందుకు మారుస్తున్నారు? అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నారు? అంటే ఆ నియోజకవర్గంలో ప్రజల వ్యతిరేకతను బట్టి మారుస్తున్నారు అంటే మరి ఈ నియోజకవర్గంలో ప్రజలు వ్యతిరేకించిన వాళ్ళు ఆ నియోజకవర్గంలో ప్రజలతో కలిసి పనిచేస్తారా? అంటే స్థానికంగా ఉన్న వాళ్ళతో పనిచేయని వాళ్ళు పక్క స్థానాలకు వెళ్ళి పనిచేస్తారా? అంటే అది ప్రజలు నమ్ముతారా? అంటే అక్కడ ఉన్న వాళ్ళు వ్యతిరేకం చేయకుండా ఉంటారా? తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టి వాళ్ళు మోస్తారా? కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ మేఘమధు గాంభీర్యాన్ని ప్రకటిస్తూ ఏదో మేము ప్రక్షాళన చేయబోతున్నాం, పక్కన ఉన్న తెలంగాణలో శాసనసభ్యులు మార్చలేదు కాబట్టి ఓడిపోయారనే అభిప్రాయం దానికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ మేము ఏదో మార్పులు చేసి మళ్ళీ విజయం సాధిస్తామని చెప్పిన వాళ్ళు భావిస్తున్నారు. తప్పులేదు. ఏ రాజకీయ పార్టీ అయినా అలా అనుకోకపోతే మనుగడ సాగించలేదు, ఎన్నికల్లో పోటీ చేయదు. అందుట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి సహజంగానే అధికారంలో ఉన్న వాళ్ళకి ధీమా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పక్క వాళ్ళు ఎవరైనా ప్రశ్నించినా, మీరు ఫలానా తప్పు చేస్తాను విమర్శించినా తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఎట్లా ఉంటారంటే పొగిడే వాళ్ళే ఉంటారు. మనం చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తూనే ఉన్నాం. న్యాయస్థానాలు ఎదురైన ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు వెళ్ళి అక్కడ తల ఉంచుకున్నారో చూస్తూనే ఉన్నాం. మరి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లోనూ మరి న్యాయస్థానాల్లోనూ పలసనైపోయిన తర్వాత ఇంకా ఈ పార్టీ ఎలా గెలుస్తుందని చెప్పిన వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. 40 మందిని మారుస్తారా, 50 మందిని మారుస్తారంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం 89 మందికి 92 మందిని మార్చబోతున్నారంటూ ఒక వార్త వస్తుంటే 40 మందికి అసలు ఈసారి టికెట్లు జరిగిపోతున్నాయని ఇంకో వార్త. రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏ వార్తను నమ్మాలో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఏదైనా చేయగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు భారతదేశంలో ఇలాంటి రాజకీయ నాయకుని అయితే నేనైతే చూడలేదు, నాకు ఓ తెలిసిన తర్వాత. ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకోవాలి నిస్సందేహంగా. ఇంత ధైర్యంగా ఇన్ని చేసి ఇట్లా చేసిన రాజకీయ నాయకులు మాత్రం నేను ఇంతవరకు చూడలేదు. నాకు తెలిసినంత వరకు ఇదే అవకాశం కనుక మీకు ఇచ్చినా నాకు ఇచ్చినా ఇంకొక 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోలుకునేది కాదు, కోలుకునేదే కాదు. 151 స్థానాలు వచ్చి అమరావతి లాంటి కల్పవృక్షాన్ని ఆయన చేతిలో పెట్టిన తర్వాత, కామధేను ఆయన చేతిలో ఉన్న తర్వాత, పోలవరం ఒకవైపున కనపడుతున్న తర్వాత ఇవన్నీ పూర్తి చేసుకుంటూ ఆయన పరిపాలన సాగించి వచ్చిన పరిశ్రమలను పోగొట్టకుండా ఉండటైతే ఇంకొక 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉండేది కాదు. అలా ఇట్లా చేసుకున్నారంటే ఆయన చేసిన పొరపాట్లు, ఆయన చేసినటువంటి ఇబ్బందికరమైన నిర్ణయాలు, పరిపాలన, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.